అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను వినిపించబోయే కవిత శీర్షిక కొత్త అలల ఆమంత్రణ. సాగర తీరాన నిలబడి ఆ కెరటపు పిలుపు కోసం మనసు ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంది. ఆ అల దగ్గరికి వస్తుంది, తాకుతుంది, వెనుదిరిగిపోతుంది, మనసును తడిపి వెళ్ళిపోతుంది. జీవిత వసంతంలా గడిచిన 2025వ సంవత్సరంలా, గడియారపు టిక్ టిక్ టిక్లతో లీనమైపోయిన ఒక విరామంలా మన కళ్ళ ముందే కాలం దానిని తీసుకుపోయింది. గుప్పెడు ఇసుకను సముద్ర కెరటం మన కాళ్ళ కింద నుంచి ఎత్తుకెళ్ళినంత మృదువుగా, మన హృదయపు మైనపు బొమ్మను కరిగించినంత నిశ్శబ్దంగా గత జ్ఞాపకాల పరదాపై వేదనలు, సంతోషాలు వెండి నూలుతో బొమ్మలు నేస్తున్నాయి. ఇప్పుడు కొత్త అల 2026 కొత్త ప్రయాణ దూత అనుభవాల నావలో మనల్ని ఎక్కించడానికి సిద్ధమవుతోంది. కొత్త క్యాలెండర్ వెలుగు జిలుగులతో మెరిసిపోతున్నది. ఓ రోజు తాను పాతబడతాననే భయాన్ని మరచి, ఏదీ తెలియని అమాయకతలో జీవితం కొంత మధురంగా ఉంటుంది. ఇది కాలం నిరూపించిన నిర్దోష సత్యం. కాలం ఎంత బోధకుడో తెలుసా? అది నేర్పేది మనం మరచిపోయిన సత్యం. పోయిన కాలమే చెబుతుంది ఏ మార్గం తప్పిపోయిందో, ఏ చుక్క మసకబారిందో. ముందుకు వచ్చే కాలమే మనల్ని సర్దుకుపోమ్మంటుంది. జీవితం అనే సముద్రంలో తేలే శిలగా నిలబడమంటుంది. మనసు సిద్ధం కావాలి. గాలి వేగం ఎంతైనా కలలను గాలిలో ఎంతో పైకి లేపే బలం మనలోనే ఉంది. ఆశలు, ఆశయాలు పూసిన చినుకులే జీవితాన్ని సువాసనగా నిలబెడతాయి. వాటిని వాడిపోనివ్వకు. ప్రశ్నలు లేకుంటే ఆవిష్కరణలు ఉండవు. సవాళ్లు లేకుంటే సంతోషం విలువ తెలియదు. దుఃఖాలే మనసును విస్తరింపజేస్తాయి. చివరకు సంతోషం అనే ఆ అల ఆ హృదయ తీరాన్ని తాకుతుంది. అందుకే ఎదురొచ్చేవన్నీ ప్రతిసారి కృతజ్ఞతతో ఆహ్వానించాలి. నవ్వులు ఎప్పుడూ చెరిగిపోనివ్వక అవి ఆ జన్మకు తారకాలు, కాలానికి సాక్ష్యాలు. కాలం గోడపై వేలాడుతున్న ప్రతి క్షణం ఒక చిత్రంగా నిలబడుతుంది. మన జీవితం అనే సాహిత్యం ఆ చిత్రాలకు శీర్షిక లేని పద్యం. రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రతి ఉదయం ఒక్క కొత్త అవకాశమే. సూర్యుడు మాత్రమే కాదు, మనసు కూడా ఉదయించాలి. నీడల్ని వెలుగులో మలచగలగాలి. ఈ నూతన సంవత్సరంలో మనమందరం మనకు మనమే పునర్జన్మనిచ్చుకుందాం. జీవితం మరోసారి పిలుస్తోంది. ఆ పిలుపు వినిపించిందా? మీ అంతర్మదనాలలో పూసిన పుష్పాల సువాసన మానవత్వంలా ప్రపంచాన్ని తాకాలి. మీ నవ్వులు, మీ జీవితం, మీ సంస్కారం కాలానికి చిరు నిల్వలు కావాలి. ముందు తరాలకు తరగని నిధులుగా మారాలి. ముందు తరాలకు తరగని నిధులుగా మారాలి. మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.